హ్యాపీ వినాయక చవితి. హలో అండి, నేను మీ హరిత. వెల్కమ్ టు లైట్స్ ఆన్ ఫుడ్. ఈరోజు వినాయక చవితి కదా, అందరికీ హ్యాపీ వినాయక చవితి. సో పూజ కోసం పూలు, వినాయకుడిని అన్నీ తీసుకొచ్చుకోవడానికైతే బయటికి వెళ్తున్నానండి. వచ్చిన తర్వాత ఏం తెచ్చుకున్నాను, డెకరేషన్ ఎలా చేసుకోవాలి, ప్రసాదాలు, పూజ, ఈ వ్లాగ్ అంతా కూడా వినాయక చవితి స్పెషల్ అనమాట. సో ఇప్పుడైతే బయటకు వెళ్ళి ఏమేమి కావాలో తెచ్చుకుందాం. ఇదెంత? ఇది 350 అంట. గౌరమ్మ, మనం పసుపు గౌరమ్మ అని పెట్టుకుంటాం. ఇది 400, అది 500 గణేష్. ₹100 జోడి. చిన్న చిన్న కాయలు ఉన్నాయి. గరిక వాడిపోయింది కొంచెం. ముల్లకాయ, దత్తూరా దత్తూరా మామిడాకు. ఇది ఎంత అన్నా? ఒకటి 20 రూపీస్. ఇట్లా బాగుంది. ఏంటమ్మా? 80 రూపీస్. ఇది ఎంత? 40. ఇంత విచ్చుకుపోయింది. అరళింది. ఇప్పుడు పూజ చేసేదాన్ని కదా, ఎల్లుండి అయితే ఇదే ఉన్నా, ఇప్పుడు చేసేదాన్ని బాగుంటుంది. ఇది ఎలాగా? ఇది వేరే కలర్ కదా. 40. ఏది తీసుకుందాం? పెద్దది చిన్నది ఉంటుంది కదా. మారేడుకాయ. పూజకి ఏమేమి అవసరమో అన్నీ తీసుకొని సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళాం. కొన్ని గ్రాసరీ ఐటమ్స్ కావాలి అని అంటే పూజలో మనం పైనాపిల్, దోసకాయ, కంకి, చెరుగ్గడ ఇలాంటివన్నీ కూడా పెడతాము. కానీ చెరుగ్గడ ఎక్కడా దొరకలేదు, నార్మల్ కంకి కూడా దొరకలేదు అని చెప్పి స్వీట్ కార్న్ తీసుకుంటున్నాను. ఇక అన్నీ ఇంటికి తీసుకెళ్ళి పూలమాలలు కానీ అన్నీ రెడీ చేసుకోవాలండి. నా అంతటి నేను రెడీ చేసుకుంటే చాలా సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది అనమాట. సో అన్నీ విడివిడిగా తీసుకొని ఇంటికి వెళ్ళి రెడీ చేసుకుంటాను. అన్నీ తీసుకున్నా కదా, ఇంటికైతే బయలుదేరానండి. ఫస్ట్ ముందు ఇవన్నీ పక్కన పెట్టేసి ఫ్రెష్ అయ్యేసి రావాలి. నార్మల్గా వినాయక చవితిని కొందరు 1 డేనే చేసుకుంటారు, కొందరు 3 days, 5 days, 7 days, 11 days వరకు చేసుకుంటూ ఉంటారు కదా. కానీ మేము ఈరోజు ఒక్కటే అనమాట, మార్నింగ్ టు ఈవినింగ్. బయటికి వెళ్ళి అన్నీ తెచ్చేసుకున్నానండి. పూజ కోసం రెడీ చేసుకుంటున్నాను. పూలమాల కట్టుకోవడం, తోరణాలకి బంతి పూలమాల అన్నీ రెడీ చేసుకున్నాను. ఇది స్వామివారికి. జిల్లేడు మాల కంపల్సరీ వేస్తాం కదా వినాయక చవితి రోజు. ఈరోజు వినాయకుడికి చాలా రకాల పత్రులు అంటే ఆకులు, పూలు, పండ్లు వాటన్నిటితో పూజలు చేస్తామండి. చాలా రకాల ప్రసాదాలు పెట్టడం ఇవన్నీ చేస్తాం కదా. సో అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను. ఇవి వాకిలికి వేయాలి. ఇవన్నీ కూడా విడివిడిగా తెచ్చుకొని నేనే రెడీ చేసుకున్నానండి. వాకిలి మాల, దేవుడి దగ్గరకు కానీ అన్నీ కూడా మోస్ట్లీ ప్రతి పండగకి ఇంట్లోనే రెడీ చేసుకుంటాము. వెళ్తాం. కుటేలు ఎంత వచ్చింది? ఓకే.
సరిపోయింది ఈక్వల్గా. బయట కూడా మామిడాకులు వద్దు. రెండు చాలు. ఓకే అయిపోయింది. పూలు, మామిడాకులు, అరటి పిల్లకలు అన్ని పెట్టేశానండి. ఆ తర్వాత వినాయకుడిని పెట్టుకోవాలి కదా ఇంకా. సో దానికోసం ఫస్ట్ ముగ్గు అయితే వేసుకుంటున్నాను. మనం కలశం పెట్టినా వినాయకుడిని పెట్టినా ఫస్ట్ ముగ్గు అనేది వేసుకోవాలి. ఆ తర్వాత అందులో కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు అన్ని పెట్టిన తర్వాతనే మనం కలశం కానీ వినాయకుడిని కానీ పెట్టుకోవాలన్నమాట. సో దానికోసం ఇక్కడ అంతా ముగ్గు వేసేసుకున్నాను. ఇలా ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం ఏదైనా క్లాత్ కానివ్వండి లేదా ఏదైనా పీఠం ఉంటుంది కదా అదైనా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ అరిటాకు వేసుకుంటున్నాను. సో అరిటాకు పైన ఒక 5 పిడికిళ్ళు బియ్యం పోసి ఆ తర్వాత వినాయకుడిని పెడతామన్నమాట, డైరెక్ట్ పెట్టేయకుండా. ఈ బియ్యాన్ని వినాయకుడి నిమజ్జనం తర్వాత ఎప్పుడైనా ఒకసారి పొంగల్ చేసి దేవుడికి ప్రసాదంగా పెడతాము. ఇదిగోండి మేము తెచ్చుకున్న వినాయకుడు ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు, వితౌట్ కలర్స్ అన్నమాట. ఇలా ఉంటే నేచర్కి ఏ హామ్ కూడా జరగదు. సో కలర్స్ లేనివి వాడడం చాలా మంచిది. ఇప్పుడు వినాయకుడిని స్థాపించేసుకుందాం. మొత్తం రెడీ చేసుకున్న తర్వాత మీకు ఒకసారి చూపిస్తానండి. ఈ లోపల ఇవన్నీ చేసేసుకుంటాను నేను. బుజ్జి గణపైకి మంచిగా గంధం, కుంకం బొట్లు, పూలమాల, జంజం, అలాగే పంచ అన్నీ కట్టి రెడీ చేసుకుంటామండి. మనకి పిల్లల్ని ఎలా చేయాలో అలానే వినాయకుడికి కూడా చేసుకోవాలన్నమాట. మనం సాక్షాత్తు ఆ విఘ్నేశ్వరుడిని తయారు చేసి ఇక్కడ ఉంచుకొని పూజిస్తున్నాం అన్న ఫీలింగ్ తో పూజ చేయాలి. ప్రసాదాలు అయితే రెడీ చేసుకుంటున్నానండి. ఈరోజు మినపవడలు, సుకీలు, మోదకాలు, పులిహోర, ముద్దపప్పు, ఇవి మనం వినాయకుడికి పెట్టే ప్రసాదాలు అనమాట. అండ్ పాయసం కూడా మర్చిపోయాను. సో ఇవన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఆల్రెడీ ప్రాసెస్లో ఉందన్నమాట. ప్రసాదాల కోసం పెసరపప్పు అయితే ఉడకపెట్టి పెట్టుకున్నానండి. ఇది ముద్దపప్పు కోసం. పాయసం కోసం సగ్గుబియ్యం కూడా ఉడకపెట్టి పెట్టుకున్నాను. ఇక పచ్చిశనగపప్పు, ఇది సుకీలకి, మోదకాలకి. వడ కోసం మినపప్పు నానబెట్టి పెట్టుకున్నాను. రైస్ ఆల్రెడీ అవుతూ ఉంది. అయిన తర్వాత పులిహోర కలుపుకుంటాను. సో ఇవన్నమాట. నేనైతే ఇవన్నీ రెడీ చేసేసుకుంటాను ఇప్పుడు. వీటిని మోదకాలు అంటామండి. కుడుముల్లాగే అనమాట. బయట బియ్యపిండి, లోపల ఏదైనా స్టఫింగ్ పెట్టుకోవచ్చు. కొబ్బరి, కోవా, డ్రై ఫ్రూట్స్ లేదా సుకీల్ పిండి లాగా. నేను ఈరోజు సుకీల్ పప్పు వేసాను కదా, దాంతోనే స్టఫ్ పెట్టేశాను. ఇక ఆ తర్వాత ఒక పక్కన ఆవిరవుతూ ఉంటే ఇంకో పక్కన పులిహోరకు రెడీ చేసేసుకుంటూ ఉన్నాను. మేము పులుసన్నం అంటాం, చెప్పాలి అని అంటే నిమ్మకాయ పులుసన్నం అన్నమాట. మినపప్పుని మిక్సీకి రుబ్బేసుకొని వడైతే వేసేసుకుంటున్నానండి. ఇక్కడ దేవుడికి పెట్టేటప్పుడు హోల్ పెట్టమన్నమాట. సో అందుకని చెప్పి డైరెక్ట్ వేసేస్తున్నాను. దేవుడికి కాబట్టి ఫస్ట్ అన్ని ఒక 5 చేసేసుకుంటున్నాము. వడ తర్వాత పప్పు సుకీలు వేసేస్తున్నాను. వీటిని కొందరు పూర్ణాలు అంటారు, కొందరు సుకీలు అంటారు. మేము పప్పు సుకీలు అంటాము. ప్రసాదాలన్నీ చేసుకోవడం అయిపోయిందండి. ఇంకా రెడీ చేసి వచ్చి పూజ అయితే చేసేసుకుంటాము. వినాయక పూజ స్టార్ట్ చేయకముందే వినాయకుడితో పాటు పసుపు గౌరమ్మను కూడా పెడతామండి. నేను స్టార్టింగ్లో ఒక అమ్మవారి బొమ్మ చూపించా కదా, ఇటు సైడ్ అంతా కూడా ఆ బొమ్మను పెడుతూ ఉంటారు. కానీ ఫస్ట్ నుంచి కూడా
ఇంట్లో కానివ్వండి ఆంధ్రాలో ఎక్కువగా పసుపుతో చేసిన గౌరమ్మనే పెడుతూ ఉంటారు కాబట్టి నేను పసుపుతోనే చేసి పెట్టాను. సో వినాయకుడిని గౌరమ్మని ఇద్దరిని కలిపి పూజిస్తామన్నమాట. ఇక ఆ తర్వాత మనస్ఫూర్తిగా నచ్చినట్టు వచ్చినట్టు పూజ చేసేసుకోవడమే. అండ్ మనం చేసిన ఏదైనా తప్పులు కానీ పాపాలు కానీ పోయి మంచి బుద్ధిని ఇవ్వమని చెప్పి గుంజులు తీస్తూ ఉంటాము. మీలో ఎంతమంది తీసారో కామెంట్ చేయండి. మా వినాయక చవితి పూజ అయితే అయిపోయిందండి. మీ అందరికీ మరోసారి హ్యాపీ వినాయక చవితి. అందరికీ ఆ వినాయకుడు బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను. అత్తమ్మ మన సబ్స్క్రైబర్స్కి చూసే వాళ్ళందరికీ వినాయక చవితి విషెస్ చెప్పేసేయండి. హాయ్ అండి, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో వ్యూవర్స్ అందరూ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. పూజ అయితే అయిపోయింది కదండి. సో ఇప్పుడు వంట చేసుకొని ఆ తర్వాత అందరం తింటాం అనమాట. నేను వంట ఏం చేశానో కూడా చూపిస్తాను నేను మీకు. మధ్యాహ్నం లంచ్లోకి రసం కోసం రసం పౌడర్ అయితే చేస్తున్నానండి. సాంబార్ కోసం మునక్కాయలు అయితే ఉడకపెట్టుకుంటున్నానండి. నార్మల్గా అన్ని కూరగాయలు వేసి చేస్తాం కదా, ఈరోజు అది చేయట్లేదు. ఓన్లీ మునక్కాయలు వేసి పెసరపప్పుతో సాంబార్ లాగా చేసుకుంటున్నాము. అప్పడం ఎక్కడైనా పూరీలో పొంగడం చూసారా? నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. వేయగానే షాక్ అయ్యాను చెప్పాలంటే. ఇదేంట్రా ఇది పూరీలాగా పొంగింది, అప్పడమా పూరియా అని చెప్పి. ఇదిగోండి, మరి ఫస్ట్ డే బాగా ఎక్కువగా పొంగింది. వినాయక చవితి స్పెషల్ మా ఇంట్లో ఏమేమి వంటలు చేసామో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. ఫస్ట్ పులిహోర, సగ్గుబియ్యం పాయసం, వైట్ రైస్, ఇది అరటికాయ వేపుడు, ఇది వేరుశనగకాయ చింతకాయ తొక్కు పచ్చడి, ఉప్పుమిరపకాయలు, ముద్దపప్పు, ఇది మునక్కాయ పెసరపప్పు సాంబార్ టైప్ అన్నమాట. మేము మునక్కాయ దప్పలం అంటాము. భలే ఉంటుంది టేస్ట్ అయితే. ఆ తర్వాత టొమాటో కొత్తిమీర రసం. వీటితో పాటు వడ, పప్పు సుకీలు, పూర్ణాలు ఇవన్నీ కూడా అరిటాకు వేసుకొని నీట్గా పెట్టుకొని తింటాను. మీకు చూపిస్తాను కూడా. ఇదిగోండి అరిటాకు వేసుకున్నాను. ఇప్పుడు మా అత్తమ్మ అన్నీ వడ్డిస్తుంది నాకు. రాత్తమ్మ పెట్టు. పప్పు సుకి, ముద్దపప్పు, వైట్ రైస్, వేడి వేడి మునక్కాయ పెసరపప్పు సాంబార్, పాయసం. చాలా ఇవన్నీ తినేసి ఫైనల్గా కొంచెం రసం అన్నం వేసుకొని తినేస్తే కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ కామెంట్స్లో చెప్తూ ఉంటారు ఇన్ని తింటావా అని. అన్నీ కొంచెం కొంచెమే తింటానండి. అందరం తింటాం ఇంట్లో వాళ్ళం. సో పండగ కదా, పండగ రోజు కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని అలా ఇలా ఉండడం ఎందుకు? హ్యాపీగా తినండి, హెల్దీగా ఉండండి. మోదకాలు, పప్పు సుక్కి, చాలామంది పూర్ణాలు అంటారు, మా సైడ్ పప్పు సుక్కీలు అంటాము. ఇవి వేడివేడిగా చేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటాయండి. ఈ వడకి హోల్ లేదు చూసారా? మామూలుగా దేవుడికి ప్రసాదం పెట్టేటప్పుడు వడకి హోల్ పెట్టమండి, మనం తినడానికి మాత్రమే పెట్టుకుంటాం. నేను ఈరోజు ప్రసాదంలో పెట్టుకున్నాను. సో అందుకని చెప్పి వడ విత్ పచ్చడి మంచి కాంబినేషన్ అండి. అన్నీ చాలా చాలా బాగున్నాయండి. ఈరోజు నా లంచ్ అయితే ఇదే అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ రెండు ఇదే అనమాట. ఇప్పుడు నేనైతే అన్నీ తినేస్తాను ఇంట్లో వాళ్ళందరం కూర్చొని. ఈవినింగ్ అయితే అయిపోయిందండి. ఈ టైంలో అందరం కూడా బయటికి వెళ్ళి మన వీధిలో ఎక్కడైనా వినాయక చవితికి బొమ్మ పెట్టుంటే వెళ్ళి చూసి దర్శించుకొని వస్తూ ఉంటాం కదా. సో ఇప్పుడైతే మా వీధిలో పెట్టున్నారు, అక్కడికి వెళ్తున్నాము. మామూలుగా ఊర్లలో అయితే ఈ టైంకి ఉట్టి కొడుతూ ఉంటారు, మా ఊర్లో కొడుతున్నారనమాట. కానీ ఇక్కడ అదంతా ఉండదు. సో వెళ్ళి చూసుకొని వచ్చేస్తాము. మీకు చూపిస్తాను.
పండగ కదా, ఈ వారం మొత్తం కూడా మంచి లైటింగ్ వేసి ఉంటారండి, మంచి కలర్ఫుల్గా. అండ్ స్టేజ్ వేసి డాన్సెస్, డ్రామాస్, సాంగ్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో మంచిగా డెకరేట్ చేస్తున్నారు ఇక్కడైతే. పండగ సాయంత్రం అందరూ ఒక రౌండ్ వేస్తూ ఉంటారు చాలా వరకు, ఎక్కడెక్కడ ఏ వెరైటీ ఆఫ్ వినాయకుళ్ళు పెట్టారు అని చెప్పి. నేను కూడా కొన్ని వినాయకుళ్ళని అయితే వీడియో తీసానండి, నెక్స్ట్ వ్లాగ్ పెడతాను. ఇప్పుడైతే ఇంటి దగ్గర ఉన్న వినాయకుడి దగ్గరకు వచ్చాను, చాలా వెరైటీగా ఉన్నాయి నేను చూపించేటివైతే. నెక్స్ట్ వ్లాగ్ అస్సలు మిస్ అవ్వద్దు. చూడడానికి చాలా చిన్న టెంపుల్ గా ఉంటుంది కానీ బట్ చేయడం మాత్రం ఆర్గనైజింగ్ చాలా బాగా చేస్తారు ఇక్కడైతే. ప్రసాదం కానివ్వండి, డెకరేషన్ అన్నీ కూడా చాలా బాగా చేస్తారు. అండ్ వరుసగా కొన్ని రోజుల పాటు డాన్సెస్, డ్రామాస్ ఇవన్నీ పెడుతూ ఉంటారు. ఆ తర్వాత ఇంటికైతే వచ్చేసామండి. ఈరోజు వినాయక చవితికి మనం మట్టితో చేసిన వినాయకుడిని, చాలా రకాల పూలు, ఆకులు వీటన్నిటితో పూజిస్తాం కదా. ఇవన్నీ కూడా వినాయకుడితో పాటు మనం వాటర్లో నిమజ్జనం చేస్తాం. సో ఆ వాటర్ ప్యూరిఫై అవుతాయండి, అందులో ఏ హామ్ లేదు కాబట్టి. నీళ్ళు ప్యూరిఫై అవ్వాలి అని అంటే మనం వేసే పూలు, ఆకులు ఇవన్నీ కూడా ప్యూరిఫై చేస్తాయి. సో ఎప్పుడూ కూడా నేచర్కి ఫ్రెండ్లీగా ఉన్న వినాయకుడిని యూజ్ చేయండి. సో ఇదనమాట అండి వినాయక చవితి వ్లాగ్. రోజంతా కూడా కొంచెం బిజీగా పూజతో అలా గడిచిపోయింది. సో ఇదనమాట ఈరోజు వినాయక చవితి వ్లాగ్. మేమైతే ఫెస్టివల్ని చాలా బాగా జరుపుకున్నామండి. మీ అందరు కూడా హ్యాపీగా, హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైట్స్ ఆన్ ఫుడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను మీ హర్త.